అధికార టీడీపీలో ఆ ఇద్దరు సీనియర్ నేతలు. అంతేకాదు వారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో పనిచేసిన వారు కూడా. అందులో ఒకరు పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేస్తారు. అలాంటి నేతల ప్రభావం తగ్గడానికి కారణం ఏంటి? అధికార పార్టీలో ఉండి కూడా అధిష్టానం ఆశీస్సులు లేకపోవడానికి అసలు రీజన్ ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో ఆ మోస్ట్ సీనియర్ లీడర్ల ప్రభావం ఎందుకు మసకబారిపోయింది? దీని వెనుక ఉన్న మతలబేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు అధిష్టానానికి తలపోటుగా మారాయి. నిత్యం ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక చోట నేతల మధ్య వర్గపోరు బహిర్గతం అవుతూనే ఉంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుగా ఆధిపత్య పోరు కొనసాగుతోందంట. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మధ్య రాజకీయ విభేదాలిప్పుడు బహిరంగ ఘర్షణలకు దారితీస్తున్నాయంట. పార్టీలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు గత ఎన్నికల సమయానికే మొదలయ్యాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో విజయ్ చంద్రకు జగదీష్ వర్గం పూర్తి స్థాయిలో సహకరించలేదన్న ఆరోపణలు అప్పటి నుంచే వినిపించాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గకపోగా మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల పిన్నింటి రామునాయుడు వలసలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం ఈ వర్గపోరును బయటపెట్టింది. జగదీష్ వర్గం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఆ వర్గం వద్ద ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగదీష్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర వచ్చాకే అధికారికంగా కార్యక్రమం జరగాలని మరో వర్గం పట్టుబట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా విగ్రహ ఆవిష్కరణ ఏంటని ఓ వర్గం ఆవిష్కరణను అడ్డుకున్నారు. దీంతో జగదీష్తో పాటు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అడుగు ముందుకేసి దీని వెనుక ఎమ్మెల్యేలున్నారని ఆరోపించడం చర్చకు దారితీసింది. అయితే ఎమ్మెల్యే విజయ్ చంద్ర కూడా టీడీపీకి చెందినవారే కావడంతో స్థానికంగా పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రేపింది. ఓ పక్క అధికార పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు, మరోవైపు అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కార్యక్రమం సాక్షాత్తు పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అయినప్పటికీ విగ్రహ ఆవిష్కరణ జరగకుండా ఆగిపోయింది. రెండు వర్గాలు, రెండు శిబిరాలు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహారం ఉండటమే దీనంతటికీ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదంపై మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. గతంలో గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరినప్పుడు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అడ్డుకున్నారని జగదీష్ వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఈ విభేదాలు వ్యక్తిగత స్థాయిలో చేరుకున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇక 2024 ఎన్నికల్లో విజయ్ చంద్ర టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగినప్పటి నుంచే పార్వతీపురంలో పార్టీ రెండుగా చీలిపోయిందని అంటున్నారు. అప్పటి వరకు టీడీపీ అంటే గుర్తుకొచ్చే ద్వారపురెడ్డి జగదీష్ కార్యాలయాన్ని కాదని విజయ్ చంద్ర సొంతంగా తనకంటూ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఎన్నికల్లో విజయ్ చంద్ర విజయం సాధించాక రెండు వర్గాల నడుమ వ్యవహారం మరింత చెడింది. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే హవా సాగుతుండటంతో జగదీష్ వర్గం సైలెంట్ అయ్యింది. ఇదిలా ఉంటే అధిష్టానం కూడా వారికి ఎటువంటి పదవులు కట్టబెట్టింది లేదు. ఈ నేపథ్యంలో పిన్నింటి రామునాయుడు వలస విగ్రహావిష్కరణకు ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు వెళ్లడం, అక్కడ విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ఎవరూ పట్టుకుపోవడం, ఎమ్మెల్యే విజయ్ చంద్ర లేకుండా విగ్రహ ఆవిష్కరణ ఏంటంటూ ఓ వర్గం అడ్డుకోవడం జగదీష్ వర్గానికి పుండు మీద కారం చల్లినట్టయింది. ఇది ఎందుకు జరిగిందో, తెర వెనుక ఎవరున్నారో తమకు తెలుసని జగదీష్ వర్గీయులు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా ఈ వ్యవహారంలో తెర ముందు ఎవరున్నా పెద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించకుండా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నది పార్టీ అభిమానుల మాట. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం పార్టీ క్యాడర్ మధ్య చీలికలను తెచ్చేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇద్దరి వర్గాలు వేరువేరు కార్యకలాపాలు నిర్వహిస్తూ తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయనే చర్చ రాజకీయ పరిశీలకుల్లో బలంగా వినిపిస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నదని స్థానిక నేతలు కూడా చెబుతున్నారు. మరి అధిష్టానం ఈ వర్గ విభేదాలకు చెక్ పెడుతుందా? పార్టీ పెద్దలు ఈ ఇద్దరు నేతలను ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.
ఇవి ఇవాల్టి తెరచాటు రాజకీయం విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.